సో మన దగ్గర ఇప్పుడు ఉన్న నల్ల మిరియాల వల్ల స్వతంత్రం పోయి మళ్ళీ కష్టపడి తెచ్చుకునేంత పని జరిగింది. అర్థం కాలేదా? అయితే మనం సౌత్ నుండి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సో మనకి ఎంతో సహజంగా దొరికే నల్ల మిరియాలు ఇప్పుడు యూరోప్ వాళ్ళకి అంత ఈజీగా దొరికేవి కాదంట. మనకేమో మన కూరల్లో మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందని మనం వాడుతుంటే సో యూరోప్ వాళ్ళకి మాత్రం ఆ టైంలో ఫ్రిడ్జ్లు లేవంట. సో అందువల్ల వాళ్ళ మాంసం ఎప్పుడు పాడైపోయేదంట. అలా పాడవకుండా యూరోప్ వాళ్ళు ఈ నల్ల మిరియాలు వాడేవారంట. అదేనండి, కంపు కొట్టకుండా వాడేవారంట. సో ఒకసారి అనుకుందాం, మన ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న వంట వస్తువు గుడ్డుని కాపాడుతుంది, మంచి టేస్ట్ ఇస్తుంది, అందులోనే రేర్ గా దొరుకుతుంది. సో అందుకే యూరోప్ వాళ్ళకి మిరియాలు నల్ల బంగారంలా కనిపించినాయి. సో యూరోప్ కి ఇండియాకి మధ్యలో చాలా సముద్రం ఉండడం వల్ల సో ఈ యూరోప్ వాళ్ళు అరబిక్ వాళ్ళ దగ్గర కొనాల్సి వచ్చేది. అదేనండి మిడిల్ మ్యాన్స్ అంటారు కదా, వాళ్ళేమో దొరికిందే ఛాన్స్ కదా అని ಎಷ್ಟು వచ్చిన రేట్లు పెంచేవారంట. దాంతో పోర్చుగీస్ వారు మంచి ఆలోచించి మనం ఈ మిడిల్ మ్యాన్స్ మీద ఆధారపడ్డం ఎందుకు, మనమే డైరెక్ట్ గా ఇండియా దగ్గర వెళ్ళి కొనొచ్చు కదా అని ఆలోచించారు. సో చెప్పాను కదా, భారతదేశానికి యూరోప్ కి మధ్యలో పెద్ద సముద్రం ఉందని. సో వాళ్ళు డైరెక్ట్ గా రావడం కుదరక యూరోప్ నుండి ఇండియాకి సముద్రం ద్వారా దాన్ని కనిపెట్టడానికి చాలా ఫండ్స్ రిలీజ్ చేశారు. అలా కొంతకాలం ఒక 1948లో ఈ వాస్కో డా గామా ఇండియాని సముద్రం రూట్ ద్వారా కనిపెట్టాడు. వచ్చినోడు ఉరికిపోయాడా. సో టన్స్ ఆఫ్ మన నల్ల మిరియాలని తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోగా సో ఇది చూసి ఇండియాకి డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినవి కూడా పట్టుకెళ్లారు. ఆ టైంలో నల్ల బంగారానికి బదులుగా ఒరిజినల్ బంగారం ఇచ్చి మరీ పట్టుకెళ్లేవారు. ఆ తర్వాత మనకి బాగా కావాల్సిన మన భోగ్గళ్ళు వచ్చారు. అదేనండి మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని ఎంతో అభివృద్ధి చేశారు. మనందరికీ బాగా తెలుసు, వాళ్ళ వల్ల మన ఇండియా ఈ స్థాయిలో ఉంది. ఈ విషయం పైన ఏ ఇండియన్ అయినా మనం అడిగాం అనుకోండి, వాళ్ళ నోట్ నుంచి వచ్చి ఒకే ఒక మాట, నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది కూడా అచ్చైపోతారండి నీ అమ్మ. ఎస్ అదే. సో అలాగే మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళు 1600వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని స్థాపించారు ఇండియాలో. సో అయ్యా అని మన రాజులకి తగులు పెట్టేసి కింద నుండి తవ్వేసి సో చివరికి వచ్చేసరికి నీ అయ్యా అంటున్నారు. అప్పుడు మన ఇండియన్ ట్రేడర్స్ కి, రాజులకి బిజినెస్ బాగానే జరుగుతుంది కదా ఊరుకుంటే మనకి స్వతంత్రం పోయేంత పని అవుతుందని తెలియదు కదా వాళ్ళకి.